ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మన ఛానల్లో చేయబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలు అండ్ లేత కొబ్బరి యాడ్ చేసి నేను పాయసం చేస్తున్నానండి. ఈ లేత కొబ్బరితో పాయసం చేస్తారండి తమిళనాడులో. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. నేను నేర్చుకున్నాను మా ఫ్రెండ్ దగ్గర. నేను ట్రై చేశానండి ఇంట్లో, చాలా బాగా వచ్చింది. చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపించింది. మనం ఎప్పుడు నార్మల్గా పాయసం చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ కొబ్బరి పాలు యాడ్ చేసేసి చేసుకుంటే హెల్త్ కూడా మంచిదండి. మన బాడీలో హీట్ ఉన్నా కూడా హీట్ కంట్రోల్ అయిపోతుంది. సమ్మర్ కూడా రాబోతుంది కదా. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఈ పాయసం చేస్తే ఈ పద్ధతిలో. ఈ యొక్క రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ పాయసం కోసం మనము ముందు పాలు కాచుకోవాలండి. నేను 400 ml పాలు తీసుకున్నాను. ఈ విధంగా పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, దీంట్లో ఒక 1/4 భాగం వంతు తీసుకొని పాలు ఇలా బాండిల్లో పోసేసుకొని ఏదైనా వెడల్పాటి పాత్రలో పోసేసుకొని ఈ పాలు 400 ml పాలు 100 ml అయ్యే వరకు మనం ఈ పాలని బాగా దగ్గర అయ్యేంత వరకు 100 ml అవ్వాలండి. మొత్తము డ్రై అయిపోయేసి అప్పుడు థిక్గా అవుతాయి ఈ పాలు, క్రీమీ స్ట్రక్చర్ అవుతుంది. అప్పటి వరకు ఈ పాలు మనం బాగా కాచుకోవాలి. ఈ విధంగా పాలు మొత్తము ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి. మనము ఒక 10 నిమిషాలైనా పడుతుంది ఈ పాలని దగ్గర పడి. ఒక 100 ml అయ్యేంత వరకు దగ్గర పడటానికి తిప్పుకుంటూనే ఉండాలి, లేకపోతే పొంగిపోతాయి. చూడండి, ఈ విధంగా మొత్తం తిక్కుగా అయిపోవాలండి. ఇలా తిక్కుగా అయిపోయినప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్లు చక్కెర యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెరని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కెర అంతా బాగా మెల్ట్ అవ్వాలండి, కరిగిపోయి ఇందులో కలిసిపోవాలి. చూసేదానికి మిల్క్ మేడ్ లాగా ఉంటుందండి, అలాగే ఉంటుంది. కానీ మిల్క్ మేడ్ సపరేట్గా యాడ్ చేయాలి. మిల్క్ మేడ్ కూడా ఇందులో యాడ్ చేయాలి. అది యాడ్ చేసేటప్పుడు నేను చూపిస్తానండి. ఈ చక్కెర అంతా కరిగిపోయిందాక ఇది తీసేయాలండి. తీసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది మొత్తం చూడండి, మొత్తం బటర్ లాగా అయిపోయింది. చూడండి, మనం చేసిన పాలన్నీ కరిగి ఈ విధంగా అయితే ఇది పాలకోలాగా అవుతుందండి. మిల్క్ మేడ్ లాగా అనిపిస్తుంది మనకి చూసేదానికి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం మనము. తర్వాత ఇవి లేత కొబ్బరి అండి. 2 టెంకాయలు తీసుకున్నాను. మనం కొబ్బరి బండాలు తాగుతాం కదా, ఆ కొబ్బరి బండాల్లో లేత టెంకాయ అనమాట. లేతగా అంటే ఇలా ఉండాలి. కొబ్బరి లేతగా అనిపించాలి చూసేదానికి, చాలా లేతగా అనిపించాలి. ముదురుగా ఉండకూడదు. ముదురుగా ఉంటే ఈ పాయసం అంత టేస్ట్ ఉండదు. ఇది లేతగా ఉండాలి. దీన్ని వచ్చేసి ఇప్పుడు మనము ఈ టేబుల్ కటర్ పైన వేసేసుకొని ఇది సన్నగా కట్ చేసుకోవాలండి. బాగా ఈ విధంగా మొత్తం సన్నగా, చాలా చిన్న ముక్కలుగా చాపుగా అయిపోవాలి. ఇది ఇలా మనం తీసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. కొబ్బరి బొండాల్లో కొబ్బరి అంతా తీసుకొని ఈ విధంగా సన్నగా దీన్ని ఇలా చాకుతో మనము ఇలా నరికితే మొత్తం అంతా సన్నగా చిన్న ముక్కలుగా అయిపోతుందండి. ఈ లేత కొబ్బరే కాబట్టి త్వరగా ఇది అవుతుంది. ఇప్పుడు కొబ్బరి మనము చిన్న ముక్కలుగా ఈ విధంగా చేసి పెట్టుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది మిల్క్ మేడ్ అండి. ఈ మిల్క్ మేడ్ ఇందులో వేసుకుందాం. ఈ మిల్క్ మేడ్ వచ్చేసి 3 స్పూన్లు ఫస్ట్ యాడ్ చేసుకుందామండి ఈ బౌల్లో. మీరు కావాలంటే ఒక 4 స్పూన్లైనా యాడ్ చేసుకోండి. నేను 3 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలతో, ఈ క్రీమును కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్స్ అవ్వాలి. ఈ మిల్క్ మేడ్లో ఈ పాల మిశ్రమాన్ని కూడా ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి రెండు బాగా కలిసిపోవాలి. ఇందులోనే కొంచెం అండి, ఒక చిటికెడు యాలకుల పౌడర్ అండి. ఇది కొంచెమే వేసుకోండి. ఒక చిటికెడు చాలు. ఒక చిటికెడు యాలకుల పొడి వేసుకొని యాలకుల పొడిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కొబ్బరి పాలండి. కొబ్బరి పాలు కూడా ఇవి 150 ml ఇందులో యాడ్ చేశాను.
టెంకాయ ఉంటుంది కదా, మనం చట్నీ చేసుకునే టెంకాయ ఉంటుంది కదా, ఆ టెంకాయ తీసుకొని కొబ్బరి అంతా తీసేసి మిక్సీ జారీలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని, ఎక్కువ యాడ్ చేయకూడదండి, చిక్కటి పాలలాగా రావాలి. ఎక్కువ నీళ్ళు యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని చిక్కగా పాలు తీసేసుకోవాలి ఆ కొబ్బరి నుంచి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకోవాలండి. అవన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కొబ్బరి తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా, ఈ విధంగా కొబ్బరి అంతా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మిల్క్ మేడ్ అండ్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పాల మిశ్రమం, ఒక థిక్నెస్గా చేసుకున్నాం కదా పేస్టు, కొబ్బరి పాలు ఇవన్నీ యాడ్ చేసి మనం ఇందులో వడగట్టుకోవాలండి. ఎందుకంటే కొబ్బరి నుంచి కొంచెం నలకలు అలా ఉంటాయి కాబట్టి, కొబ్బరి పీసులు వస్తాయి కదా మనం కొబ్బరి పేస్ట్ పట్టినప్పుడు, అవన్నీ పోవాలండి. చూడండి ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ ఏవి రాకూడదండి ఈ పాయసంలో. అవి వస్తే అంత బాగా అనిపించదు కదా పాయసం. అందుకోసం పాయసం టేస్ట్గా ఉండడం కోసం ఇవన్నీ వడగట్టుకుంటే రుచి బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ఈ పాయసంలోకి వడగట్టుకోవాలండి. ఇవన్నీ మనము కొబ్బరి పాలు ఇవన్నీ ఇందులో మిక్స్ చేసాం కదా, ఈ కొబ్బరిలో ఈ మిల్క్ మేడ్ ఇవన్నీ కలిపిన ఒక మిశ్రమాన్ని ఇప్పుడు మన పైన గార్నిషింగ్ కోసం ఇవి బాదం పలుకులు అండి, సన్నగా తరిగిన బాదం పలుకులు, ఇవి గార్నిషింగ్ కోసం యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఉంటే జీడిపప్పు ఇవి కూడా సన్నగా తరిగి ఇందులో యాడ్ చేసేసుకోండి. అంతే అండి, కొబ్బరి పాలు, లేత కొబ్బరితో ఎంతో టేస్టీ అయిన పాయసం రెడీ అయిపోయింది. చూసారు కదండి, కొబ్బరి పాలతో కొబ్బరి యాడ్ చేసి ఎంత బాగా చేశాను ఈ పాయసం. చాలా బాగుంటుందండి. ఇది చెన్నైలో చాలా ఫేమస్. మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ పద్ధతిలో ట్రై చేయండి. డిఫరెంట్గా పాయసం తినాలి అనిపిస్తే మాత్రం ఇది కంపల్సరీ చాలా టేస్ట్ అనిపిస్తుందండి. ఈ రెసిపీ నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఓకేనండి, బాయ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.